అంటే మీలాగా స్టార్డమ్లోకి వచ్చి ఒక ప్రొఫైల్, ఒక ఇమేజ్ అన్ని ఒక ఐకనిక్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నప్పుడు మళ్ళీ మీలాగా ఒక నార్మల్ లెవెల్కి వచ్చి ఉండడం అన్నది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండి. మీకు ఎప్పుడు అంటే ఎప్పుడు ఏ రోజున మీకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఎవరు అనుకున్నావు, నేను పెద్ద హీరోయిన్ని మ్యారేజ్ చేసుకున్నాను, జాగ్రత్తగా ఉండు, నోరెత్తకుండాను, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్న సందర్భాలు ఎప్పుడు రాలేదా? అలాగా నేను అన్నుంటే నెక్స్ట్ డే వెళ్ళిపోతాడు మా ఆయన. అంతే, సమస్య లేదు అక్కడ. రాసి అవనే ఇంకా సుపీరియర్ అవని ఆయన సంబంధం అవసరం లేదు. హీస్ వెరీ అడ్డమెంట్ అండ్ సమ్ ఆస్పెక్ట్స్. యూ వాంట్ హిమ్ లెట్ హిమ్ డౌన్. అస్సలు ఒప్పుకోడు, నేను అంతకంటే ఒప్పుకోను. సో మా ఇద్దరికి ఆ టక్క 4 ఉంటుంది ఏదైనా విషయం వస్తే, అందుకని మేము అందులోకి వెళ్ళాం. గ్రేట్. ఇప్పుడు అదే అగస్త్య భ్రాత అని భారతంలో ఉంది, అతనికి టైటిల్ లేదు, నేమ్ లేదు, అగస్త్యుడి తమ్ముడు, అగస్త్యుడు అన్నదమ్ముడు, అందుకని అగస్త్య భ్రాత అంటారు. అంటే ఒక ఇమేజ్ లేకుండా పెద్ద ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని అగస్త్య భ్రాత అంటారు అనమాట. అదొక నామినిక్లేచర్, ఒక టైటిలింగ్ అనమాట. అలాగే ఇప్పుడు రాసి మొగుడు అంతే, ఇంకేం లేదు అక్కడ పరిస్థితి. గ్రేట్ ఆ విషయంలో, ఎందుకంటే యూ హ్యావ్ గివెన్ హిమ్ ఏ కైండ్ ఆఫ్ ఇమేజ్, రెస్పెక్ట్. అండ్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టు రాసి హస్బెండ్, ఓకే, అది మీలాగా చాలా మంది 80 to 90% పర్సన్స్కి దే ఫీల్ లైక్ ఓకే ఆయనకేంటి ఈజ్ హస్బెండ్ ఆఫ్ రాసి అని అనుకోవచ్చు. అది కొన్ని రోజులే. ఆ తర్వాత ఆ రాసి నేను వెనకాల ఆయన ఉండిపోయి ఆయన ఇది తప్ప వేరేది చేయలేక, వేరే ఫీల్డ్ ఈయనకు తెలీదు. హీ ఓన్లీ నోస్ సినిమా డైరెక్షన్, ఇది ఒకటే వచ్చు. సో బయటికి వెళ్ళి ఆయన ఏం చేసినా అప్పుడు కూడా అదేంటి ఈయన ఇలా ఈ పని చేస్తున్నారు రాసే వాళ్ళు ఆయన, అప్పుడు కూడా అది మైనస్ అవుతుంది ఆయనకి. అది చాలా మందికి తెలియదు. ఆ యాంగిల్ ఆలోచించరు ఎవరు కూడా. యూ అండర్స్టాండ్ వాట్ ఐ మీన్? నేను ఫస్ట్ ఆలోచించేది ఆ యాంగిలే, తర్వాత ఇది. నేను ఆ యాంగిల్ ఆలోచిస్తాను కాబట్టి 21 years నుంచి నేను ఉన్నాను. ఆయన ఎంత ఇబ్బంది పడతారంటే కొన్ని, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీరు ఉన్నారు, లేకపోతే ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి హస్బెండ్ ఉన్నారు, ఏమంటే ఇంట్లోకి ఉప్పు లేదు, పప్పు లేదు, ఉల్లిపాయలు లేవు తీసుకురండి, టక్కనే 2 wheeler వెళ్ళి తీసుకొచ్చేస్తాడు వాళ్ళ ఆయన. మా ఆయన ఎలాగ వెళ్తాడండి? ఇబ్బంది కదా. వెళ్తారు, ఖచ్చితంగా వెళ్తారు, ఖచ్చితంగా వెళ్ళి చేస్తారు. మీరు చెప్పాలి కదా, చెప్పను కానీ ఆ ఇబ్బంది ఆయన. ఎందుకంటే తల్లి, చెల్లి, అక్క, దేవుడు, దైవం, దేవత అన్ని మీరే కదా. నేను ఎందుకు చెప్పి ఇబ్బంది పెట్టాలి ఆయన్ని? ఆయనకి ఎందుకు ఇబ్బంది పెట్టాలి కరెక్ట్ అని ఏవో నాకు మెయిడ్కో ఎవరికో ఒకరికి చెప్తానే తప్ప, నేను స్కార్ఫ్ కట్టుకుని నేను వెళ్తా సూపర్ మార్కెట్ దగ్గరలో ఉంటే. మణికొండలో ఉండేటప్పుడు మా ఎదురుగానే సూపర్ మార్కెట్ ఉండే. స్కార్ఫ్ కట్టుకుని వాకింగ్కి వెళ్ళి వస్తూ నేను వెజిటబుల్స్ తెచ్చుకునేదాన్ని వెళ్ళి. బాబా, నిజంగా అతను మామూలు బంగారం పూలు కూడా కాదండి, వజ్రాలు పొదిగిన బంగారం పూలు ఏవో పూజ చేసి ఉంటాడు. అంటే ఇప్పుడు ఈవెన్ మై ఫ్యామిలీ ఆల్సో, అమ్మ కానీ ఇప్పుడు అన్నయ్య కానీ ఎవరైనా సరే ఏంటి ఇంకా అని అడిగితే ఏంటి ఇంకాలో ఏం కావాలి. ఇప్పుడు 3వ సినిమా ఇప్పుడు ఉంది, ఎంతో పెట్టి పాపం పార్ట్నర్షిప్లో వాళ్ళ ఫ్రెండ్ తోటి చేశారు. ఇన్ని రోజుల నుంచి అయిపోయి సినిమా బాగుంది, అంత మంచిగా ఉంది, బయటకు వెళ్ళట్లేదు అనేది ఒక డైరెక్టర్గా యాజ్ అ రాసి హస్బెండ్గా మీరు అన్నట్టు ఆయనకి పెయిన్ 100% ఉండదు, 200% ఉంటుంది. బికాస్ ఆయన కూడా సొసైటీలో హీఈస్ ఆల్సో ఎ మ్యాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత రాసి వచ్చింది లైఫ్ లోకి. హీ ఆల్సో వాంట్స్ టు గెట్ హిస్ ఓన్ ఐడెంటిటీ కదా. అండ్ ఆల్సో ఐఎమ్ దేర్ బిహైండ్ హిమ్. అదొక పెద్ద ప్లస్, అంతకంటే పెద్ద మైనస్. కరెక్ట్ చెప్పేది. ఆయన సైడ్ నుంచి అలాగెవరు ఆలోచిస్తారు? నేను ఆలోచిస్తా అంతే, ఇంకా అతనికి తిరగలేదు. ఐ ప్రే గాడ్ ఆఫ్టర్ పాప బాగుండాలి, ఆయన మంచి డైరెక్టర్ అవ్వాలి. దిస్ ఇస్ వాట్ ఐ ప్రే. నాట్ అదే మీరు ఇందాక చెప్పింది కరెక్ట్. ఏంటంటే ఎవరికి ఎప్పుడు సక్సెస్ వస్తుందో ఇక్కడ ఎవరికి తెలియదు. అది దట్ ఈస్ ఏ ష్యూర్ పాయింట్, అందరూ ఒప్పుకోవాలి మన ఇండస్ట్రీలో మెయిన్. కాకపోతే మీలాగా దాన్ని అర్థం చేసుకుని ఇలాంటి సిచ్యువేషన్స్లో మ్యారేజెస్ ఫెయిల్ అయిపోయినవి కూడా ఉన్నాయి. ఫెయిల్ అయిపోయినవి ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేక ఈగో క్లాష్లు రావడం, కాంప్లెక్స్లు, గిల్టీలు. ఇప్పుడు ఇదే ఫస్ట్ సినిమా మహారాజశ్రీ సినిమా చేశారండి, మా మ్యారేజ్ అయిన సెకండ్ ఇయర్ ఏమో చేశారు ఆయన. అనుకోకుండా అదొక పెద్ద సక్సెస్ అయిపోయింది అనుకుందాం. అప్పుడు ఎలా ఉంటుంది కెరీర్? అయింది అవ్వలేదు కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్ని వస్తున్నాయి. అయితే ఈ క్వశ్చన్స్ ఏమి రావు. ఏం క్వశ్చన్స్ అండి మీ దగ్గర? కాదండి, మీరు అన్నిటినీ ఆన్సర్ అనే అసలు ఒక పెద్ద రగ్గు, పెద్ద బ్లాంకెట్ దాని మీద కప్పి అస్సలు ఒక్క మాట ఏగా వచ్చినా AK-47 పేల్చేటట్టున్నారు. మీ ఆయన వైపు ఏగా వచ్చింది అనుకోండి, AK-47 తీసి పేల్చేస్తారు మీరు. ఇంకా అతనికి తిరిగే ఉంది. ఇప్పుడు ఎవరైనా ఇంటి దగ్గర నాకు ఫోన్లు వస్తున్నాయి, మీ ఆయన ఏం చేస్తున్నాడు,
ఎన్నాళ్ళు ఇంకాను ఏంటి రాసి నువ్వు నీ జీవితం ఇలాగ అయిపోయింది అని అడుగుతున్నారు అందరూ. అసలే అభిమాన్ సినిమా దాని మీదే కదా, అమితాబ్ను జయబాదురి గారు చేసిన సినిమా. సో బట్ మీరు ఐ పర్సనల్లీ అప్రిషియేట్ దట్ యూ కుడ్ కీప్ అప్ దట్ సెంబ్లెన్స్ ఇన్ వెడ్లాక్ లైఫ్ అండ్ అన్నీ అర్థం చేసుకుని ఒక మెచ్యూర్డ్ మైండ్తో. దట్స్ రియలీ యు ఆర్ ఎన్ ఎగ్జాంపుల్. మీరు ఒక ఉదాహరణ, ఎలా ఉండాలి మనిషి అన్నవాడు, ఎలా బతకాలి అని దాని మీద ఫ్యాంటాస్టిక్. అసలు దాంట్లో తిరిగిలేదు. కాకపోతే ఒక చిన్న, ఇట్ ఈజ్ నాట్ అ కాంట్రవర్సీ అండి, బట్ మీ వైపు దగ్గర నుంచి ఒక చిన్న క్లారిఫికేషను. రాసి నీ ఓవర్ మెచ్యూర్డ్గా చూపించడం కోసం డ్రగ్స్ ఎక్సర్సైజ్ చేశారు మీ మీద. అది ఇప్పుడు కాదు, నేను హీరోయిన్గా ఉన్నప్పటి నుంచి అదే అండి. అది ఏంటండి వాట్, నేను ఇప్పుడు నేను మీకు బాగా క్లోజు, మీ బ్రదర్ క్లోజు, ఒక రకంగా మీ ఫాదర్ కూడా నాకు బాగా తెలుసు. బట్ ఐ నెవర్ అండర్స్టూడ్ అసలు ఏంటిది డ్రగ్స్ ఇవ్వడం ఏంటి. లేదు, అదే అంత అవసరం కూడా లేదు మా ఫ్యామిలీకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాజ్ అమ్మ ఇష్టం బయట పెట్టదు, స్ట్రిక్ట్నెస్ ఎక్కువ ఉంటుంది అమ్మ దగ్గర. నాన్న ఎక్స్ప్రెసివ్, నాకు ఏదైనా అయితే చచ్చిపోతారు ఆయన. సో అంత ప్రేమ నేనంటే. నాకు ఇంజెక్షన్ కాదు కదా, చిన్న ఈగ వాళ్ళు ఈగ కూడా కుట్టేద్దామని భయపడతాడు ఆయన. అలాంటిది ఆ మనిషి ఆ మాట చేస్తారంటే చాలా పాపం. పాపం మాటలు మాట్లాడుకోవద్దు. ఏదో దగ్గరుండి చూసి ఆ డ్రగ్ ఏదో నువ్వే సప్లై చేసి నువ్వే ఇంజెక్షన్ చేస్తే నువ్వు మాట్లాడు, నీకు ఏ ప్రూఫ్ ఉందని ఏం తెలుసు అని మాట్లాడతారు. మై ఫ్యామిలీ ఐఎమ్ బ్లెస్డ్ అండి. నా ఫ్యామిలీ, మై బ్రదర్, మై మదర్ అండ్ మై ఫాదర్, ఐఎమ్ బ్లెస్డ్. అవసరం లేదంటారు. ఇప్పుడు మ్యారేజ్ మమ్మీ నేను చేసుకుంటాను అంటే మా అమ్మ ఎందుకో నా ఒక మాట అనలా, చేసేసుకో విజ్జి, చూడనా ఎవరినైనా, ఎవరికైనా చూడమంటావు, ఇదే అన్నది అన్నమాట. బికాజ్ ఆమెకి ఏంటంటే నేను ఇప్పుడు కూడా నేను వర్క్ చేయడం పెద్దగా ఇష్టపడను. అమ్మ ఎందుకమ్మా హ్యాపీగా ఇంట్లో, నాకు ఇప్పుడు ఇంట్లో ఉండే లైఫ్ నేను చాలా ఇష్టం. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళను. ఈ అపార్ట్మెంట్లో 120 ఫ్లాట్లు ఉన్నాయి. ఒక్క ఫ్లాట్లోకి నేను ఇంతవరకు ఏదైనా తాంబూలం పుచ్చుకోవడానికి పోయానే తప్ప వెళ్ళి కూర్చుని మాట్లాడి టైంపాస్ చేసింది లేదు ఇంతవరకు. నా కూతురు తిరుగుతుంది మొత్తం 100 ఇళ్ళకే తిరుగుతుంది. నాకు పెద్ద విలేజ్, ఇది సెపరేట్ విలేజ్. ఇక్కడ పక్కింటి ఆంటీ, ఇక్కడ ఈ లెఫ్ట్లో ఒక ఆంటీ ఉంటారు, వాళ్ళతో తప్ప ఇంటరాక్షన్. నాకు స్వప్న ఒక ఫ్రెండ్ ఉంటే తనకు షిఫ్ట్ అయిపోయింది తప్ప ఇంకెవరి పేర్లు, ఏ అపార్ట్మెంట్లో ఏ పిల్లలు, ఏ ఆంటీ ఉంటారు, ఏ అంకుల్ ఉంటారు, ఏ మేడం ఉంటారు అని కూడా నాకు తెలియదు. కరెక్ట్. నేనైంది పొద్దున్న లేవడం అయింది, దాని స్కూల్కి ఇంట్లో ఉంటే దాని స్కూల్ టైంకి నిలుస్తాను, రెడీ చేయడం, మెయిడ్ రెడీ చేసి పంపించేసిన తర్వాత నేను ఏదో పూజ ఏదో చేసుకుని వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఏంటి, ఈలోపు నేను లెగిస్తే ఆయన బ్రేక్ఫాస్ట్ ఏంటి, లంచ్ ఏం ప్రిపేర్ చేయాలి, ఏం వెజిటేబుల్స్ ఉన్నాయి, ఏం వండాలి, ఓకే ఈవినింగ్ అయిన పాప వచ్చేసరికి స్నాక్స్ ఏం కావాలి, ఇంక ఇదే నాకు సరిపోతుంది లైఫ్, రొటీన్ లైఫ్. ఇంకా నేను బయటికి వెళ్ళి వాళ్ళతో స్పెండ్ చేసి వీళ్ళతో స్పెండ్ చేసి ఎగ్జిబిషన్ పెడితే ఎగ్జిబిషన్లో దూరి మీకు టైం లేదు కదా, ఇష్టం లేదు, ఓపిక ఉండదు దానికి. ఇది కూడా మా అమ్మ చీర, శారీ కూడా నేను కొనుక్కోను. మా అమ్మ మంచి మంచి డిజైనర్ శారీస్ కొంటుంది, ఒక్కసారి కడుతుంది, రెండోసారి మా ఇంటికి వచ్చేస్తుంది. నేను వెళ్ళి కొనుక్కొని, అమ్మ సెలెక్షన్ చాలా బాగుంటుంది. హీరోయిన్ ఉన్నప్పుడు మమ్మీ డ్రెస్సులన్నీ సెలెక్ట్ చేసేది ఒక ఆస్పెక్ట్స్, తర్వాత అన్నయ్య సెలెక్ట్ చేసేవారు. సో అలాగే నాకు కొన్ని విషయాలు నేను వదిలేసాను మా ఇంట్లోంచి. కిందే పార్లర్ ఉంటుంది, బ్యూటీ పార్లర్. ఫేషియల్ చేయించుకుని నాకు 3-4 years పైన అయింది నేను చేయించుకుని. అదే నేను అనుకుంటా, సేమ్ ఇదే నా ఫీలింగ్ కూడా. నాకెందుకు ఫేషియల్ బాగానే ఉంది కదా, స్కిన్ చాలు. ఎవరో ఈ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి ఫేషియల్ చేయించుకున్న ఉపయోగం లేదు అనుకోండి, బట్ కొంతమంది చేయించుకుంటారు. ఆబ్వియస్లీ చేయించుకుంటారు, బ్యూటిఫుల్. అది బ్లడ్ సర్క్యులేషన్ అది కూడా బాగుంటుందని చేయించుకుంటాను. ఐఎమ్ నాట్ అగైన్స్ట్ టు దెమ్. కొన్ని విషయాలకి నాకు బద్ధకం. మా అమ్మ కాల్ చేసి నా హోటల్లో ఎగ్జిబిషన్ పెడుతున్నారమ్మా 3 days, చాలా బాగుంటాయి జ్యువెలరీస్, శారీస్, మా ప్లీజ్ మా పిలవద్దమ్మా అని అన్నట్టు. ఇంతకీ బయటికి వెళ్ళే పనే ఉండదు, ఇంట్లోనే ఉంటా 3 రోజులు కూడా. కానీ వెళ్ళను. ఫోన్ చేసినా రావద్దులే నువ్వు రావులే అంటు. బద్ధకం కొన్ని విషయాల్లో, బద్ధకం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.